వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సాయి సుధా. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల క్షేత్రం ఇలా వైకుంఠాన్ని తలపిస్తోంది. మరి కాసేపట్లో ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులు తిరుమల చేరుకోనున్నారు. ఈ రోజు రాత్రి ధ్వజారోహణ అనంతరం పెద్దశేష వాహన సేవతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల క్షేత్రం ఎలా వైకుంఠాన్ని తలపిస్తోంది. ఈరోజు రాత్రి నుంచి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. వాహన సేవలకు ముందుగా ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనమైన పెద్ద శేష వాహన సేవ ప్రారంభం కానుంది. 9 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ రకాలపైన వాహనాలపైన స్వామివారు ఊరేగనున్నారు. ప్రస్తుతం నేను తిరుమల శ్రీవారి ఆలయం ముందే ఉన్నాను. మనం ప్రస్తుతం చూస్తే స్వామివారి మహద్వారం దగ్గర ఏ విధంగా అలంకరణ చేపట్టారనేది మనం విజువల్లో చూస్తున్నాం. పూర్తిగా వైకుంఠాన్ని స్వామివారి మహద్వారం ముందు దించేసిన పరిస్థితి మనం కనిపిస్తోంది. శేష తల్పమైన స్వామివారు పయనిస్తుంటే పక్కనే లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతున్న ఆ దృశ్యం, అటు ఏదైతే అటు గరుత్మంతుడు, ఇటు హనుమంతుడు, మహాభక్తులు, కింద పరబ్రహ్మ. ఎందుకంటే బ్రహ్మే స్వయంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు కాబట్టి ఆ బ్రహ్మదేవుడు, శంకు చక్రాలు ఇవన్నీ కూడా పూర్తిగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వైకుంఠం సెట్టింగ్ ఏకంగా మహద్వారం ముందే ఏర్పాటు చేసిన పరిస్థితి. అలాగే ఓం నమో వెంకటేశ అంటూ పూలతో ప్రత్యేకంగా అక్కడ అక్షరాలు, అలాగే మనం చూస్తే జియంగారులు స్వాములు మనం చూస్తే విజువల్లో చూస్తున్నాము. జియంగారులు వ్యవస్థ తిరుమలలో ఎప్పటి నుంచో ఉంది. మనం చూస్తే స్వామివారికి సంబంధించి పూల పండ్ల డెకరేషన్ వినూత్నంగా ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. పూర్తిగా కన్నుల పండుగ వైభవంగా ఇక్కడ తిరుమల క్షేత్రం ప్రస్తుతం మనకు కనిపిస్తుందని చెప్పచ్చు. ఇక ఇటువైపు మాడవీధుల సైడ్ ఒకసారి మనం పరిశీలిస్తే ఒక్కసారిగా అశేషంగా భక్తులు ఇప్పటికే తిరుమలకు చేరుకుంటున్నారు. ఇక స్వామివారి మాడ వీధులలో ఆ గ్యాలరీల ఏర్పాట్లలో కూడా ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి తొక్కిసలాటలు, తోపులాటలు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దాదాపు 4,500 మంది పోలీసు బలగాలతో పాటు ఆక్టోబస్ ఇతర భద్రతా బలగాలు అనుక్షణం తిరుమలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గ్యాలరీలకు సంబంధించి కూడా భక్తులు వాహన సేవలు వీక్షించేందుకు ఇప్పటి నుంచే, రాత్రి జరిగే వాహన సేవకు ఇప్పటి నుంచే గ్యాలరీలకు చేరుకుంటున్న పరిస్థితి మనం విజువల్లో అయితే చూస్తున్నాము. అలాగే ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి తిరుపతికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో తిరుపతికి చేరుకొని అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన ఘాట్ రోడ్లో తిరుమలకు చేరుకుంటారు. తొలుత మనం చూస్తే ఆయన ముఖ్యమంత్రి నేరుగా మనకు ఎదురుగా కనిపిస్తున్న అభయాంజనేయ స్వామి ఆలయం దగ్గరికి వెళ్తారు. అక్కడ సాంప్రదాయం ప్రకారం అర్చక స్వాములు తలపాగా ఇతర ఏర్పాట్లు చేసి ముఖ్యమంత్రికి అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు మెట్లు దిగి ఊరేగింపుగా ఇదే మార్గం గుండా స్వామివారి ఆలయానికి ముఖ్యమంత్రి రానున్నారు. దానికి సంబంధించి కూడా భద్రతా ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం పూర్తయిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అలాగే రేపు కూడా ముఖ్యమంత్రి ఇక్కడే ఉండనున్నారు. రేపు ఇక్కడ ముఖ్యంగా తిరుమలలో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ ఏఐ వ్యవస్థతో ఏర్పాటు చేసిన వైకుంఠం 25 కంపార్ట్మెంట్లో 30 కోట్ల వ్యయంతో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత మానిటరింగ్ వ్యవస్థను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే రేపు ఇక్కడ తిరుమలలోని పిఏసి నూతన భవనాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే లడ్డు ప్రసాద భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 కోట్ల వ్యయంతో ఒక లడ్డు మిషన్ సంబంధించి కూడా ఏదైతే గతంలో వెంట్రుకలు లాంటి వ్యర్థ పదార్థాలు లడ్డులో చేరకుండా స్కానింగ్ చేసే ఒక తరహా యంత్రం ఉండే కొత్తగా తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ 3 కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం అవుతారు. అలాగే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా ఈరోజు రాత్రి 8 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ఆయన రేపు శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. ఈ సందర్భంగా ప్రముఖుల రాకల విఐపీల ప్రముఖుల నేపథ్యంలో టీటీడీ కూడా భద్రతా విభాగం కూడా అలర్ట్ అయిన పరిస్థితి, అడుగడుగున భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మాడవీధుల్లో వాహన సేవల కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈసారి గరుడ సేవ ఎక్కువ మంది భక్తులు వీక్షించేలాగా మాడవీధులలోని ప్రతి మూలన కూడా దాదాపు 45 నిమిషాల సేపు వాహనాన్ని ఉంచాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆహార రథోత్సవం కానీ చివరి జరిగే చక్ర స్నాన ఘట్టంలో కూడా ఎలాంటి తొక్కిసలాటలు
చోటు చేసుకోకుండా ఈసారి శాటిలైట్ ఆధారిత చిత్రాల ద్వారా భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇది ప్రస్తుతం తిరుపతిలో ఏర్పాట్ల పరిస్థితి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి లాంటి ప్రముఖులు తిరుమలకు రానున్నారు. ఆ మేరకు అన్ని రకాల కూడా ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. ఇది బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుమల. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆరగింపు మేళం శ్రీవారి బ్రహ్మోత్సవాలంటేనే అదో దైవ మహత్యం.
ఉత్సవాలను కండ్లారా చూస్తే దైవాన్ని ప్రత్యక్షంగా చూశామన్న అనుభూతిని పొందుతారు భక్తులు. అలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆలయం తిరుమలలో అత్యంత వైభవోపేతంగా శాస్త్రోక్తంగా నిర్వహించే వార్షిక మహోత్సవాలే బ్రహ్మోత్సవాలు. ప్రతి ఏటా శ్రీవారిని దర్శించుకోవటానికి వచ్చే లక్షలాది భక్తుల పాలిట ఇదొక ఆధ్యాత్మిక పండుగగా నిలుస్తుంది. సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ ఉత్సవాలను మొదట నిర్వహించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే బ్రహ్మోత్సవాలు అన్న పేరు వచ్చిందంటారు పురోహితులు. ఈ 9 రోజుల పండుగలో శ్రీవారు పలు రకాలైన వాహనాలపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. కీలకమైన గరుడ సేవ రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అందుకే ఈ బ్రహ్మోత్సవాలు కేవలం ఒక ఆచారమే కాదు, శ్రీవారి అనుగ్రహం కోసం భక్తులు చేసే సామూహిక ప్రార్థన అని కూడా అంటారు. ఈ ఉత్సవాల ద్వారా లోకానికి శాంతి, సుఖం, సంపద కలుగుతాయని భక్తుల నమ్మకం. శృతి స్మృతి పురాణోతిహాతిత వైభవాతిశయం స్వసంతతి సంభవి వసుంధరా బృందారక బృంద విమతన విమర్జన దండధరం నారద పరాశర వ్యాస వశిష్ఠ సౌనక బోధాయనాది మహర్షి సంస్కృత సచ్చరిత్రం దివ్యా కళత్రం నవమయ హేమాభరణ ధారణానేక సహస్రకిరణ ప్రకాశం తపస్వి కులాధీశం నిరంతర జోగుష్యమాన ఋగ్వజుత్సామద్రవగణ విరాజమాన. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2 వరకు వైభవంగా జరుగుతాయి. 9 రోజుల పాటు శ్రీవారు పలు వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చి తిరుమల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. ఈ వేడుకలు ప్రతిరోజు ప్రత్యేకతను సంతరించుకొని భక్తులకు దైవానుభూతిని అందిస్తాయి. నిజకృత సూత్ర దివ్య సూత్ర సముదాదిశేషప్రద వైదిక మార్గం నిరాకృత వేదేతర మార్గం శరదిందు బింబరమణీయవదనం యోగ జ్ఞానాభ్యవదనం శ్రీపతి జానావాహన సమారాధన స్థాపన ప్రతిష్ఠా సంప్రోక్షణ కర్మనిష్ట శిష్టపూసర సరోహర దివాకరం దయాకరం హరితత్వ సుధారసపాన జనిత హర్ష పర్వశ దివ్య వపుషం పురాణ పురుషం వక్షస్థల విరాజమాన కనక యజ్ఞోపవీతం దక్ష ప్రముఖ నవబ్రహ్మ సమేతం విష్ణు కళావతరణం కృష్ణముఖ వాహనం సత్వగుణ ప్రదానం సకల జగన్నిదానం కుందమందహాసం కోమలాభ్యాసవాసం తిలకుసుమసునాసం కలికలుష నిరాసం శ్రీశాస్త్రతామరస పుష్పరస షట్పదాయమానసం శ్రీవైఘానసం సాష్టాంగమేవ మమ సంపత్ప్రదే సాంప్రదవేమవ్యాధ్యామవ్యాధయామి. కపిలాక్షం గరుత్మంతుం సువర్ణ సదృశం ప్రభుం దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగాంగభూషణం అఖిల జగదభివృద్ధిరస్తు. శ్రీమత్ కమలా యువతీ కర కమల కలిత పాద కమల ధూళి పటల పాటలిత భుజపరిగ చతుష్టయస్య కర కలిత చక్ర సాంగ నిహత రజనీచర ఓపురిధిర ధారాశతమితి నిఖిల్లోకతాపస్య మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ పరశురామ బలభద్ర కృష్ణ కల్కి ప్రాదుర్భావ దశక పరిపాలిత జగత్రయస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపతే పురుషోత్తమస్య శ్రీ శ్రీనివాస స్వామినః నవాన్నిక. తిరుమలలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు అంకురార్పణ, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అసలు బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తారు, వాటి విశిష్టత ఏంటి అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి పురోహితులు కురువి గోపీకృష్ణ శర్మ గారు ఉన్నారు. అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త అయిన ఎస్పీకే అన్నదానం సుబ్రహ్మణ్యం గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్కారం గోపీకృష్ణ గారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. గోపీకృష్ణ గారు, ముందుగా మనం ఈ విశిష్టత ఏంటి, అసలు ఈ రోజు చేసే ధ్వజారోహణం కార్యక్రమం కానీ లేదంటే అంకురార్పణ కార్యక్రమం కానీ దీని విశిష్టత ఏంటండి? శ్రీ గణేశాయ నమః. దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు శ్రీ మహావిష్ణువు యొక్క అర్చావతార రూపంగా కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ఆవిర్భవించారు.
అటువంటి మహత్తరమైనటువంటి తిరుమలలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మగారు ఎవరు అంటే ఆయన పద్మభవుడు, శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి వచ్చినవారు. ఒక తండ్రికి షష్ఠి పూర్తి ఎలా అయితే చేస్తూ ఉంటామో, శతాబ్ది ఉత్సవాలు ఎలా అయితే చేస్తూ ఉంటామో, ఆ విధంగా జగత్తుకి తండ్రి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి. వారి యొక్క పుత్రుడుగా బ్రహ్మగారు కలియుగంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులకి 7 పర్వతాలు, సప్త పర్వతములు అంటాం, 7 కొండల వాడు అంటాం. అటువంటి మహత్తరమైనటువంటి గిరులలో స్వామివారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు బ్రహ్మోత్సవాలలో ముందుగా విశ్వక్సేన ఆరాధన చేస్తారు. స్మార్త కార్యక్రమాలలో గణపతి పూజ చేస్తాం. ఆదో పూజ్యో గణాధిపః. ఆ విధంగానే వైఖానస ఆగమోక్త ప్రకారంగా విశ్వక్సేన ఆరాధన చేస్తారు. అలా స్వామి అనుగ్రహాన్ని పొంది తిరుమాడ వీధులలో తిరిగేటప్పుడు, రథోత్సవం చేసేటప్పుడు ముందుగా బ్రహ్మగారికి ఒక శకటం, ఒక బండి పెడతారు. ఆయన నిరాకారుడుగా ఆయన ముందు వెళుతూ తన యొక్క తండ్రి, మన యొక్క అందరి తండ్రి వెంకటేశ్వర స్వామి వారికి రథోత్సవాన్ని చేస్తూ ఉంటారు. ఆ విధంగా మొత్తం 9 రోజుల పాటు చేసేటువంటి బ్రహ్మోత్సవాలు కలియుగంలో మానవులందరూ కూడా ఈతి బాధ పొందుతూ ఉంటారు. అందుకనే చూడండి, స్వామివారి యొక్క చేతులు చూసినట్లయితే ఒక చెయ్యి కిందకు చూపిస్తుంది, రెండో చెయ్యి మోకాళ్ళ దగ్గర చూపిస్తారు. అంటే నా పాదాలు పట్టుకోండి, మీకు సంసారం అనేటువంటిది ఒక మోకాళ్ళ లోతే ఉంటుంది అన్నారు. వెంకటేశ్వర స్వామి నిజంగా భగవంతుడికి పేరు లేదు, నిరాకారుడు. అటువంటి స్వామికి నామరూపాలుగా వేం అంటే పాపములను, కటహ అంటే కట్ చేసేవాడు, కత్తిరించేటువంటి వాడు. మన పాపాలు తొలగాలి అంటే బ్రహ్మగారు ఏ విధంగా అయితే ఆచరించారో దానిని ప్రత్యక్షంగా గాని మీలాగా న్యూస్ ఛానల్ ద్వారా అయినా సరే స్వామివారి యొక్క సేవ చేసుకున్నట్లయితే మనకున్నటువంటి రోగాలు, దోషాలు తొలగుతాయమ్మా. గురువుగారు, అయితే ఇప్పుడు పెద్ద శేష వాహనం ధ్వజారోహణం అయిన వెంటనే ఇప్పుడు పెద్ద శేష వాహనంపై స్వామివారు విహరిస్తారు. అదేవిధంగా రేపు ఉదయం చిన్నశేష వాహనం అంటున్నారు. మామూలుగా మనకు తెలిసింది ఆదిశేషుడు ఒకరే. ఇలా రెండు అంటే పెద్ద శేష వాహనం, చిన్నశేష వాహనం, వీటి విశిష్టత ఏంటండి? స్వామివారు శేషశాయి తల్పంలో ఉంటారు, వైకుంఠంలో. ఆయనకి ఒక పడుకునేటప్పుడు మనం మంచం మీద ఎలా అయితే పడుకుంటామో స్వామివారికి ఆ వాహనము శేష తల్పం అన్నమాట. ఇక్కడ 5 శిరస్సులతో ఉన్నటువంటి చిన్న శేష స్వామి ఉన్నారు. అది ఏమిటి అంటే పంచేంద్రియాలకి సంబంధమైనది. మానవులందరూ కూడా దీనిలోనే లోలత్వం పొందుతూ ఉంటారు. అటువంటి దోషాన్ని తొలగింపజేయటానికి భగవంతుడు అవతారం అంటే అవతరణము. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేం, భగవంతుడే మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ విధంగా అనేక అవతారాలు, రూపాలతో స్వామివారు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఆదిశేష స్వామివారి యొక్క తల్పం అయితే 5 శిరస్సులతో ఉన్నటువంటి చిన్న శేషం మన యొక్క అజ్ఞానాన్ని తొలగింపజేయటానికి, పంచ అంటే 5 ఇంద్రియాల యొక్క దోషాన్ని తొలగింపజేయటానికి భగవంతుడు ఆ విధంగా వాహనంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారండి. గురువుగారు, అయితే ఈ వాహన సేవలు ప్రతి ఏడాది ఇదే పద్ధతిలో, ఇదే క్రమ పద్ధతిలో నడుస్తూ ఉంటాయా, లేదంటే తిథులు బట్టి ఏమైనా వాహనాలు ఏమైనా మారుతూ ఉంటాయండి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ధ్యాన్యని వద్యాని కర్మాని తాని సేవితవ్యాని. వేద ప్రమాణముగా, శాస్త్ర ప్రమాణముగా, సంహిత ప్రమాణముగా, ఆగమోక్త ప్రకారముగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి తూచా తప్పకుండా మనం ఆచరించవలసింది. ప్రతి సంవత్సరము ఒక నియమం ఉంటుంది, ఆ నియమాన్ని అనుసరిస్తూ వెళ్తారమ్మా. ఓకే గురువు గారు, మనం సుబ్రహ్మణ్యం గారు, మీరు ఈ బ్రహ్మోత్సవాల విశిష్టతకి సంబంధించి మీ ఉద్దేశంలో ఏం చెప్తారండి?
సుబ్రహ్మణ్యం గారు, మీ ఫోన్ ఒకసారి అన్మ్యూట్ చేయండి. అమ్మా, మీరు మంచి ప్రశ్న వేశారు. హిందూ ధార్మిక జీవనంలో ఈ దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం అన్నప్పటికీ కూడా భగవద్ ఆరాధనకి, భగవంతుణ్ణి అర్చించుకోవడానికి దక్షిణాయనం చాలా విశిష్టమైనటువంటిదిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. గణపతి నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, ఆ తర్వాత ఉత్తరాయణంలో వచ్చే వసంత నవరాత్రులు. ఈ శరణ్ నవరాత్రుల సమయంలోనే తిరుమల తిరుపతిలో తిరుమలలో పెద్ద బ్రహ్మోత్సవాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మానవాళికి, లోకానికి, లోక కళ్యాణం కోసం, మానవ కళ్యాణం కోసం జరపబడేటువంటి ఉత్సవాలు ఇవన్నీ కూడా. అసలు ఈ ఉత్సవాల యొక్క ప్రారంభం ఎలా ఉంటుందంటే, భాద్రపద బహుళ దశమి రోజున కోయిల్ ఆళ్వార్ అంటే తిరుమంజనము అనేటువంటిది చేస్తారు. అంటే ఏమిటి? ఆలయాన్నంతటినీ కూడా శుద్ధి చేస్తారు. శుద్ధి, స్వచ్ఛత, పవిత్రత, నిర్మలత్వం ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు. కులము, మతము, లేకపోతే బీద, ధనిక ఈ తారతమ్యాలు భగవంతుడికి ఉండవు. ఎక్కడ నిర్మలత్వమో, ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో ఈ పద్ధతిలోనే ఈ బ్రహ్మోత్సవాలకు అంతటికీ కూడా తిరుమంజనము అనేటువంటిది ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 23వ తారీఖు అంటే నిన్న ఆశ్వీజ శుద్ధ విధియ రోజున అంకురార్పణ అనేటువంటిది జరుగుతుంది. అంటే బ్రహ్మోత్సవాలకు నాంది పలికేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒకానొక కార్యక్రమం అది. అలా నాంది అయింది. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇందాక మీరు ప్రసారం చేశారు కదా, ఇప్పుడు కూడా ప్రసారం అవుతూ ఉన్నది ధ్వజారోహణ కార్యక్రమం అనేటువంటిది. శాస్త్రం ప్రకారము ఒక మీన లగ్నంలో ఈ ధ్వజస్తంభం మీద గరుత్మంతుని యొక్క చిహ్నం ఉన్నటువంటి గరుడ పతాకాన్ని ధ్వజస్తంభం మీద ఎగురవేస్తారు. అంటే ఇదేమిటి? బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. సకల దేవీ దేవతలారా, మానవులారా, భక్తాగ్రేసరులారా, భక్తులారా అందరూ ఈ కార్యక్రమానికి, ఈ బ్రహ్మోత్సవాలకి రండి అనేటువంటి ఒక ఆహ్వానాన్ని పలుకుతూ లోకానికి అంతటికీ కూడా బ్రహ్మోత్సవాలను తెలియచెప్పేటువంటి ఒకానొక సూచనగా ఉండేటువంటి ఒక దివ్య భగవతత్వంతో కూడినటువంటి పతాకం అది. ఆ విధంగా దేవతలకు, మానవాళికి, సకల చర సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులకన్నిటికీ కూడా ఆహ్వానం పలుకుతున్నట్టే. అలా భగవంతుని దృష్టిలో తరతమ భేదములు లేకుండా ఈ బ్రహ్మోత్సవాలకు సకల మానవాళిని, దేవతావళిని ఆహ్వానించేటువంటి ఒకానొక కార్యక్రమం. సరే, మొట్టమొదటి రోజున ఈ ఉదయం పూట ఈ ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయిన తర్వాత పెద్ద శేషవాహనాన్ని వాళ్ళు శేషవాహనం మీద భగవంతుని యొక్క ఊరేగింపు చేస్తున్నారు. ఇక్కడ అన్ని ఊరేగింపులకు సంబంధించి ఒక చిన్న విషయం చెప్తాను. దీన్ని సాధారణమైన భాషలో చెప్పాలి అంటే వీధి ఉత్సవము అంటారు. అంటే మాడ వీధులలో భగవంతుని యొక్క ఊరేగింపు కన్నుల పండుగగా, నయనానందకరంగా జరుగుతుంది కాబట్టి దీన్ని వీధి ఉత్సవము అని అంటారు. ఎందుకోసం చేస్తారంటే, ఆలయంలోనేమో మూల విరాట్ ఉంటాడు. ఆ మూల విరాట్టుని అందరూ దర్శించుకోవచ్చు, దర్శించుకోలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా భగవంతుడు బంధింపబడినటువంటి వాడు కాదు. కాబట్టి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని సకల ప్రాణికోటికి దర్శింప చేయాలనేటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఉత్సవ విగ్రహాలన్నింటినీ కూడా తీసుకొచ్చి భిన్న భిన్నములైనటువంటి వాహనాల మీద ప్రతిరోజు ఒక్కొక్క వాహనం మీద ఊరేగింపు చేసుకుంటూ వస్తారు. ఊరికి ఎరిగింపుగా చేసేటువంటి ఉత్సవం కాబట్టి, ఎరిగింపు అంటే తెలియచేయడం అని అర్థం. ఇలా ఉత్సవాలు ప్రారంభమైనాయి, భగవంతుడి దర్శనం చేసుకోండి, అందరూ దయచేయండి అని ఆ ఎరిగింపును తెలియచేసేటువంటిది కాబట్టి ఊరికి ఎరిగింపుగా జరిగే ఉత్సవము
ఊరికి అది కాలక్రమంలో ఊరేగింపుగా మారింది. మాడ వీధులలో అంటే ఏమిటి? దేవాలయానికి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో దాన్ని పవిత్రంగా భక్తులు భగవంతుని యొక్క ఊరేగింపుకి ప్రదక్షిణంగా ఉండేటువంటి ఒక పద్ధతిలో ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రదేశము దాన్ని మాడ వీధులు అని అంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద భగవంతుని యొక్క ఊరేగింపు జరుగుతుంది. ఇందాక శర్మ గారు చెప్పారు, శాస్త్రోక్తంగా నియమం ప్రకారము చెప్పేటువంటి పద్ధతిలో అవే వాహనాల మీద ప్రతి సంవత్సరము కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం సామాజిక దృక్పథంతో ఆలోచించవలసినటువంటి ఒక విషయం ఉన్నదమ్మా. ఏమిటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క జంతువును వాహనంగా చేసుకుని భగవంతుడు ఊరేగుతూ ఉంటాడు. అంటే ఏమిటి? భగవంతుని దృష్టిలో సకల ప్రాణికోటి సమానమే. ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగమే. ప్రకృతిలో సంతులనం ఉండాలి. అప్పుడే పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. జంతువులు కదా అని చెప్పి వధ చేయకూడదు. వాటిని కూడా సంరక్షించుకోవలసినటువంటి బాధ్యత మానవాళి మీద ఉన్నది అని జీవ వైవిధ్యాన్ని సంరక్షించటము, జీవంలో జీవరాశులలో అన్నిటా కూడా భగవంతుడు ఉన్నాడు. చరాచర సృష్టిలో ప్రాణికోటిలో ఉన్నాడు, ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు. సర్వం ఖలు ఇదం బ్రహ్మ అని శాస్త్రం చెప్తుంది. విష్ణుమయం ఇదం జగత్ అని శాస్త్రం చెప్తుంది. వీటిని పరిరక్షించుకోవలసినటువంటి బాధ్యత ఉన్నది అని ఒక సంకేతాత్మకంగా జీవ వైవిధ్య సంరక్షణ మానవాళి యొక్క కర్తవ్యము. భగవంతుణ్ణి ఎంత పవిత్రంగా మనం పూజిస్తూ ఉంటామో జీవ వైవిధ్యాన్ని కూడా అంత గౌరవంగా అంత పవిత్రంగా సంరక్షించుకోవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి ఒక సంకేతాన్ని సమాజానికి అందించేటువంటి ఒకానొక ఉత్సవంగా దీన్ని భావించవచ్చు. దీని వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావనతో పాటుగా ఒక సామాజికమైనటువంటి దృక్పథం కూడా ఉన్నది. దాన్ని స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకుంటూ ఇటు ధార్మిక పరిరక్షణ, ఇటు సామాజిక రక్షణ, ఈ రెండు లోక కళ్యాణానికి దారితీస్తాయి. అందుకోసమని చెప్పి ఇలా వాహనముల మీద ఊరేగింపు అనేటువంటి ఒకానొక ధార్మిక ప్రక్రియ ఈ ఉత్సవాలలో ప్రవేశపెట్టారు. ఇందాక చెప్పారు బ్రహ్మ ఉత్సవం అంటే ఒక పెద్ద ఎత్తున చేసేటువంటిది. అంటే మొట్టమొదట ఈ ఉత్సవం జరిగే సమయంలోనే భగవంతుడే బ్రహ్మదేవుడికి ఆజ్ఞాపించాడు, ఆదేశించాడు, నీవు వచ్చి ఈ ఉత్సవాలు చేసి మానవాళికి ఒక మార్గదర్శనం చెయ్యి, ఒక వెలుగు బాటను చూపించు. తరువాతి తరాలన్నీ కూడా ఈ బాటలో నడుస్తూ ఈ భారతదేశము ఒక ఆధ్యాత్మికమైనటువంటి భూమి, ఇది ధార్మికమైనటువంటి కేంద్రం. ఈ ఆధ్యాత్మికతను ధార్మికతను నిలబెట్టుకోవడానికి ఈ పండుగలు, ఊరేగింపులు, ఈ నవరాత్రి ఉత్సవాలు దోహదపడతాయి అని బ్రహ్మదేవుని చేత శ్రీకారం చుట్టించి నిరాఘాటంగా ఆ ఉత్సవాలు జరిగేటువంటి విధంగా ఒక విధమైనటువంటి మార్గదర్శనం మనకి లభించింది. నిరాఘాటంగా జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరుగుతాయి. ఏ రోజున ఏ వాహనాల మీద భగవంతుడు ఊరేగుతాడు అనేటువంటిది కూడా ఇక్కడ మనం గమనించవలసినటువంటిది. ధ్వజారోహణం అయింది, చిన్న శేష వాహనం చెప్పారు, హంస వాహనం అంటే ప్రతి జంతువుని పెడతారా అనేటువంటిది ఒక ప్రశ్న వేస్తూ ఉండవచ్చు గాక. అన్ని జంతువులను పెట్టకపోవచ్చు, ఏ వాహనం మీద ఎక్కడో అది కొంచెం సంకేతాత్మకంగా ఉంటుంది. రేపటి రోజున అంటే రెండో రోజు దీంట్లో సాయం సమయంలో, రాత్రి సమయంలో హంస వాహనం మీద మాడ వీధులలో ఊరేగుతూ ఉంటారు. హంస అనేటువంటిది దేనికి సంకేతంగా ఉంటుంది అంటే పాలు నీళ్లు కలిసి ఉన్నట్లయితే నీటిని వదిలిపెట్టి పాలను మాత్రమే గ్రహించగలిగేటువంటి శక్తి హంసకు ఉంటుంది. మంచి చెడుల కలయికతో ఉన్నటువంటి ఈ సమాజంలో ధర్మ అధర్మములు, నీతి అవినీతితో కూడి ఉన్నటువంటి ఈ సమాజంలో అవినీతిని అవధర్మాన్ని విడిచిపెట్టాలి, ధర్మాన్ని, నీతిని, న్యాయాన్ని, సంస్కారాన్ని, సద్గుణాలను మాత్రమే మానవాళి స్వీకరిస్తూ ఉండాలి అనేటువంటి ఒకనొక భవ్యమైనటువంటి సందేశాన్ని కూడా ఈ హంస వాహనం మీద ఊరేగుతున్నటువంటి
ఆ వెంకటేశ్వరుడు ఈ సమాజానికి ఇస్తున్నాడు అనేటువంటిది కూడా గ్రహించి మానవాళి వెంకటేశ్వరుని యొక్క దర్శనంతో పాటుగా సద్గుణములను స్వీకరిస్తూ సద్గుణములను ఆచరించేటువంటి స్వభావం కలిగినటువంటి హంస యొక్క దర్శనం కూడా జరుపుకుంటూ ఉంటారు. ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే కేవలము మానవాళి ఏదో కార్యక్రమాన్ని జరుపుకోవటం కోసమో నామమాత్రం కోసమో కాదు. ప్రతి ఉత్సవము వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజికమైనటువంటి స్ఫూర్తిని, ప్రేరణను పొందటం అనేటువంటిది ఒక ప్రధానమైన ఉద్దేశంగా మనం భావించాలి. ఆ తర్వాత 3వ రోజు జరిగేటువంటి దాంట్లో సింహ వాహనం మీద ఉదయం పూట భగవంతుడు ఊరేగుతూ ఉంటాడు. ఉదయం పూట ఒక వాహనం మీద, రాత్రి సమయంలో 7 నుంచి 9 గంటల వరకు సుమారుగా ఆ సమయంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. అనేక మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. నేల ఈనినదా, ఇసుక వేస్తే రాలనటువంటి జనం, క్రిక్కిరిసినటువంటి జన సమ్మర్దము మధ్య ఆ భగవంతుడు జయజేలు పొందుతూ జయ జయధ్వానాలను స్వీకరిస్తూ భక్తుల యొక్క భగవన్నామ స్మరణ వింటూ ఆ భగవంతుడు మాడ వీధుల్లో ఊరేగుతాడు. సింహము స్వాభిమానానికి స్వయమేవ మృగేంద్రత, తల వంచనటువంటి స్వాభిమాన సంకేతంగా ఉంటుంది. ఒక భక్త బృందము, ఒక జాతి, ఒక దేశము కూడా ఒక స్వాభిమాన జాతిగా, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతకు నేను వారసుని, నా భూమి ఒక ధార్మిక భూమి, భగవంతుని ఉత్సవాలు జరుపుకుంటూ మంచిని పంచుకుంటూ మంచిని పెంచుకునేటువంటి నా దేశము లోక కళ్యాణాన్ని కాంక్షిస్తుంది, విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తుంది అనే స్వాభిమానంగా జాతి చెప్పుకునేటువంటి ఒక లక్షణం మనకి కనిపిస్తూ ఉంటుంది. సింహవాహనం అదే రోజున ముత్యపు పందిరిలో రాత్రిపూట సమయంలో భగవంతుడు కలౌ వెంకట నాయక అని, కలియుగంలో వెంకటేశ్వరుడే భగవంతుడిగా పూజలు పొందుతూ ముత్యాల పందిరి మీద ఆయన ఊరేగుతూ ఉంటాడు. ముత్యాల పందిరి దేనికిది? ముత్యము, స్వాతి ముత్యము అని అంటూ ఉంటారు. వర్షపు చినుకు ఆలుచిప్పలో పడి, స్వాతి నక్షత్ర సమయంలో ఆలుచిప్పలో పడి అది ముత్యముగా మారినటువంటి ఒక స్వచ్ఛత, ఒక పవిత్రత మనకి కనిపిస్తూ ఉంటుంది. మానవుల యొక్క మనస్సులు పవిత్రం కావాలి, నిష్కల్మషంగా ఉండాలి, ద్వేషరహితంగా ఉండాలి అనేటువంటి ఒకానొక భావన కూడా ఈ సమాజానికి ఇస్తున్నదా ఈ బ్రహ్మోత్సవము, ఈ ముత్యాల పందిరి వాహనము అనేటువంటిది కూడా మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంటుంది. సమాజానికి చెప్పటం కంటే కూడా చూసి నేర్చుకునేటువంటి లక్షణం ఉంటుంది. విన్నదానికంటే కూడా చూసి నేర్చుకునేటువంటి లక్షణం ఉంటుంది. సంకేతార్థంలో సూచనాత్మకంగా, ఒక ప్రతీకాత్మకంగా ఈ ఉత్సవాలు సంపూర్ణ మానవాళికి ఒక దిశాదర్శనంగా, అర్థం కాయే భాష, ఒక డైరెక్షన్ ఇస్తున్నదా అనేటువంటి పద్ధతిలో మనం ఆలోచించవలసి ఉంటుంది. ఓకే, 27వ తారీఖు సుబ్రహ్మణ్యం గారు, వాహన సేవలు తదుపరి తెలుసుకుందాం. గోపీకృష్ణ గారు, మనం చూసుకున్నట్లయితే గర్భగుడిలో మూల విరాట్ స్వామిని దర్శించుకోవటం, అదేవిధంగా ఇప్పుడు మాడ వీధుల్లో విహరించే ఉత్సవమూర్తులను దర్శించుకోవటం ఒకే ప్రాముఖ్యతను కలిగి ఉందంటారు. ఈ ఉత్సవమూర్తులకి సంబంధించి, అదేవిధంగా మూల విరాట్కి సంబంధించి రెండింటికి తేడా ఏమైనా ఉంటుందా? వీటి ప్రాముఖ్యత ఏంటండి? భగవాన్ భక్త భక్తిమాన్, భగవంతుడి యొక్క భక్తులకే భక్తుడైపోతాడు. ఒకానొక సమయంలో త్రేతాయుగంలో దశరథ మహారాజు గారికి సంతానం కలగలేదు. 60,000 సంవత్సరాలు వచ్చింది. దశరథ మహారాజు గారికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకమ్మ. వరాహ పురాణంలో చెప్పినట్టుగా దశరథ మహారాజు గారు తన యొక్క పరివారంతో మన తెలుగునాట తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని, స్వామి నాకు సంతానం కలగలేదు అని బాధ పొందారు. అప్పుడు ఆకాశవాణిగా, నాయనా ఈ జన్మ కాదు, వచ్చే జన్మలో కూడా నీకు సంతానం లేదు అని చెప్పారు. దశరథ మహారాజు గారు ఒక్కసారి బాధ పొందారు. బాధలో ఆర్తి వచ్చింది.
ఆర్తితో కంటి నుంచి ధార పడిపోతూ 4 పద్యాలండి, 4 పోయమ్స్ చెప్పారు భగవంతుడి గురించి. అప్పుడు భగవంతుడు ఆనంద పొంది నేనే నీకు 4 పిల్లలుగా వస్తాను అని ఆశీర్వచనం చేశారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవటం, లోపల అంతరాలయంలో ఉన్నటువంటి స్వామివారు సగుణంగా సాకారంగా నామరూపాలతో ఈ యొక్క వాహనాలన్నీ కూడా ఎందుకు అంటే అన్నిటిలోనూ నేనే ఉన్నాను అని చెప్పటం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగుం సురే, శృతి చెబుతోందనమాట. అంటే భగవంతుడే వామనమూర్తిగా వచ్చారు. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా, 3 పాదాలతో వచ్చారండి. 3 పాదాలతో మొత్తం కూడా ఆవరించి ఉన్నారు. ఆ విధంగా దశరథ మహారాజు గారి యొక్క పుత్రుడుగా రామచంద్ర రూపంలో కూడా స్వామి రూపంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఎదియో లీలలయేల చూపెదవు మాకు, ఎదియో లీలలయేల చూపెదవు మాకు, ఇంకేమి ఇంకోరమేమెక్కువా, ఏది ఒక మారు చూపగదే మా గోదావరి తీర పంచవటి పర్ణకుటీరవాస మునివేశంబు, ఏకపత్ని వ్రతస్తవనీయంబు, ప్రసన్న రాఘవము సీతా లక్ష్మణోపేతమున్. త్రేతాయుగంలో జరిగినటువంటి రామకథ మనం ఇప్పుడు వింటున్నాం, కానీ చూడలేకపోతున్నాం. అంతరాలయంలో ఉన్న స్వామివారు రామచంద్రుడుగా ఈ యొక్క 4 మాడ వీధులలో తిరుగుతున్నప్పుడు ఆ యొక్క రామచంద్ర స్వామి వారు ఏ విధంగా అయితే ధర్మాన్ని రక్షించారో, ధార్యతే ఇది ధర్మం, ధర్మస్వరూపంగా ఉన్నారు కాబట్టి అటువంటి పురాణాలలో, కావ్యాలలో, ఇతిహాసాలలో ఉన్న ఆ కథాకథన ఆధాన విధాన సంధానాలతో ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే, ఆ రూపాన్ని చూసినట్లయితే స్వామి అనుగ్రహంతో మనము కూడా ధర్మంగా ఉంటాం అన్న ఉద్దేశంతోనే లోపల ఉన్నటువంటి స్వామి, బయట ఉన్నటువంటి స్వామి ఇద్దరూ ఒక్కరే. అందుకనే పూర్వం చూడండి, పూర్వం ఇలాగా ఉండేదన్నమాట. దీన్ని జ్ఞానముద్ర అంటారు. బొటనవేలు నేను అని, చూపుడు వేలు నీవు అని, నేనే నీవు, నీవే నేను, దీనిని జ్ఞానముద్ర అంటారు. ఇందాక శర్మ గారు, గురువు గారు చెప్పినట్టుగా హంసవాహనం. హంస అంటే ఏమిటి? మనం గాలి పీల్చేటప్పుడు, గాలి వదిలిపెట్టేటప్పుడు హంస అంటారు. అటువంటి హంస గాయత్రి మన యొక్క శరీరమే ఒక చెట్టు లాంటిదండి. చెట్ల మీద కాకులు వాళ్తాయి కదా. మనం స్వామివారి యొక్క ఆ రూపాలను చూస్తూ భగవన్నామ స్మరణ చేస్తే మన యొక్క శరీరమే వృక్షం అవుతుంది. కాబట్టి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే కాకులు వెళ్ళిపోతాయిటండి. అంటే భగవన్నామ స్మరణ గట్టిగా బిగ్గరగా, దీనిని గళము అంటారు, లేకపోతే గంగాళం అంటున్నాం. ఈ కాలంలో కాఫీ, టీ, బ్రేక్ఫాస్ట్, భోజనాలు తినేస్తూ ఉన్నాం, దానివల్ల ఉపయోగం లేదు. ఆర్తితో భగవంతుడి యొక్క నామాన్ని స్మరించిన మాత్రమునే మనలో ఉన్న కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నీ తొలగిపోతాయి. ధర్మస్వరూపంగా రామచంద్ర స్వామి వారు ఏ విధంగా అయితే ఆచరించారో, పితృవాక్య పరిపాలన, పితృధర్మం, భర్తృధర్మం, పుత్రధర్మం, అదేవిధంగా గురు శిష్య పరంపరగా ఉన్నటువంటి అటువంటి రూపాలు, నామాలు స్మరిస్తే మనం కూడా భ్రమర కీట న్యాయంలాగా కొన్ని రోజులు అలా చూస్తూ ఉంటే మనమే రామచంద్ర స్వామిగా అవుతాం అన్న ఉద్దేశంతో స్వామివారి యొక్క రూపాలను మనకి దర్శనం ఇస్తూ ఉంటారు వివిధ రూపాలతో ఆగమోక్త ప్రకారంగా. ఓకే గురువు గారు, మనం ఈ బ్రహ్మోత్సవాల విశిష్టతను తెలుసుకునే ముందు ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణం పూర్తయింది. ఇప్పుడు పెద్దశేష వాహనం మీద స్వామివారు మాడవీధుల్లో తిరగడానికి ముస్తాబవుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు లైవ్ లో. వర్మ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సందర్భంగా తిరుమల క్షేత్రం ఎలా వైకుంఠాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల పద్మావతి అతిథి గృహం దగ్గర టిటిడి అధికారులు ఘన స్వాగతం పలికారు.
అధికారులు ఇక్కడ ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఇంకా మరి కాసేపట్లోనే ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాసేపు తర్వాత ఆయన శ్రీవారి ఆలయం ఉందన్న బేడి ఆంజనేయ వారి ఆలయానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్లి అధికారులకు సమర్పించనున్నారు. అనంతరం జరిగే పెద్ద శేష వాహనం అంటే తొలి శేష వాహనంతో తొలి వాహన సేవలో కూడా ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అలాగే మరి కాసేపట్లో తిరుమలకు ఉప ముఖ్యమంత్రి రాధాకృష్ణన్ కూడా చేరుకోనున్నారు. ప్రముఖుల రాకల నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక రేపు కూడా ముఖ్యమంత్రి తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా తిరుమలలోని వైకుంఠం కంపార్ట్మెంట్ లోని 25 కంపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దాదాపు 30 కోట్ల వ్యయంతో దాతల సహకారంతో ఈ వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా అటు తిరుపతి నుంచే భక్తులు ఎంతమంది ఉన్నారు, జనం ఎంతమంది, రద్దీ ఎలా ఉంది అనేది ఏఐ ఆధారిత మానిటరింగ్ ద్వారా ఈ వ్యవస్థ ద్వారా తెలుసుకోవచ్చు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా కూడా టిటిడి అధికారులు చెప్తున్నారు. అలాగే అనంతరం తిరుపతిలో ఉన్న పిఏసి 5 నూతన భవనాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత కూడా లడ్డూ కౌంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 9 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక మిషన్ ను కూడా ప్రారంభిస్తారు. లడ్డూ సంబంధించి మరింత పారదర్శకంగా లడ్డూల తయారీకి మిషన్ ఉపయోగపడుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అనంతరం ఇక్కడ కార్యక్రమాలు చూసుకుని ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం అవుతారు. ఉపరాష్ట్రపతి కూడా రేపు శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. ఇక తిరుమలలో ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరగనున్నాయి. దానికి సంబంధించి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే ఈసారి ప్రత్యేకంగా ఇస్రో సహకారంతో కూడా ప్రత్యేకంగా శాటిలైట్ ఆధారిత చిత్రాలతో కూడా రద్దీని సమన్వయం చేస్తామని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతోంది. అంటే స్వామివారి ఈ ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ కూడా గరుడ ధ్వజ పటాన్ని స్వామివారి ఆలయంలోని ధ్వజస్తంభం పైన ఎగురవేస్తారు. దీన్ని ధ్వజారోహణం అంటారు. అనంతరం ఈ రోజు రాత్రి దాదాపు 7 గంటల ప్రాంతంలో వాహన సేవలు కూడా ప్రారంభం అవుతాయి. స్వామివారికి సంబంధించి కూడా తొలి వాహనమైన పెద్ద శేష వాహనంలో మాడ వీధులలో తిరుగుతూ కూడా స్వామివారు కరుణిస్తారు. దానికి సంబంధించి కూడా టిటిడి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంకా రేపటి నుంచి ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఈ నెల అక్టోబర్ 1 వరకు కూడా ఇక ఈ వాహన సేవలు జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ ఏదైతే 2వ తేదీన చక్ర స్నానం ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇక ఈ నెల 28వ తేదీ రాత్రి జరిగే గరుడి సేవ కోసం కూడా భారీ ఏర్పాట్లు టిటిడి చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు ఆ రోజు వస్తారన్న అంచనాతో ఈసారి ఎక్కువసేపు దాదాపు 5 నుంచి 6 గంటల సేపు అంటే రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వాహన సేవలు ప్రతి మాడ వీధులలో ప్రతి 4 మూలలా కూడా దాదాపు 45 నిమిషాలు ప్రతి మాడవీధి మూల కూడా 45 నిమిషాలు ఈ గరుడ వాహన సేవ వీక్షించేలా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం గారు, మనకి వాహన సేవలకి సంబంధించి ఇప్పుడు జరగబోయేది ఇప్పటివరకు మీరు చెప్పింది హంస కానీ లేదంటే జంతువుల వాహన సేవల గురించి చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ మనకి చూసుకుంటే కల్పవృక్షం మీద స్వామివారు బాడవీధుల్లో తిరగటం, అదేవిధంగా సర్వభూపాల వాహన సేవలో కూడా నిర్వహిస్తున్నారు. వీటి విశిష్టత ఏంటండి? హిందూ జీవనంలో అంటే మానవ జీవనంలో ప్రాణవాయువుని ఇచ్చి మానవాళిని అంటే ప్రాణులను రక్షించేటువంటి శక్తి కలిగినటువంటిది ఏమిటంటే వృక్షం. వృక్షములు లేకుండా జీవరాశులు ఉండవు, జీవించలేవు. అటువంటి వృక్షములను పూజించడం అనేటువంటిది మనకు సంప్రదాయం. అది అందులో కొన్ని వృక్షములు ఏమిటంటే దైవ సంబంధమైనటువంటి వృక్షములు, అంటే మిగిలిన దైవ సంబంధం కాదని కాదు, ఉన్న వాటిలో చాలా విశిష్టతను సంతరించుకున్నటువంటి దైవ వృక్షములు కల్పవృక్షము. ఇటువంటివి మానవాళికి కోరినటువంటి కోరికలను నెరవేర్చడంతో పాటుగా లోకం యొక్క శ్రేయస్సును కాంక్షించేటువంటి ఒక తత్వము కలిగినటువంటివి. పరోపకారాయ ఫలంతి వృక్షాః, వృక్షములు పుష్పించినా ఫలించినప్పటికీ కూడా పరులకు ఉపకారం కోసమే.
కల్పవృక్షము అనేటువంటిది దైవ సంబంధమైనటువంటిది, మానవులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటిది. వృక్షమును పూజించినట్లయితే మానవుల యొక్క కోరికలు నెరవేరుతాయి. మానవులు ఏం కోరుకుంటారు? ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు, సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటివన్నిటిని కూడా నెరవేర్చేటువంటిది వృక్షమును పూజించుట అనేటువంటిది విశ్వానికి మార్గదర్శనం చేసినటువంటి ధార్మిక దేశం భారతదేశం. కాబట్టి దానికి సంకేతంగా కల్పవృక్షము అనేటువంటి, దానికి నాశనము అనేటువంటిది ఉండదు. ఆ కల్పవృక్షమును వాహనంగా చేసుకుని ఆయన పూజిస్తూ లోక కళ్యాణానికి, లోకానికి కావలసినటువంటి ప్రాణవాయువులను ఇచ్చేటువంటి విధంగా వృక్షములను పూజించాలి అనేటువంటి ఒకానొక సూచనను తెలియచెప్తూ ఆయన కల్పవృక్ష వాహనం. రాత్రి సమయంలో అదే రోజున, 4వ రోజున ఆయన సర్వభూపాల వాహనం మీద ఊరేగుతాడు. అంటే ఏమిటి? భారతదేశము ఏకఛత్రాధిపత్యము, సార్వభౌమత్వము, సమ్రాట్టును కలిగి ఉన్నటువంటిది. భేదములు లేవు, వైవిధ్యము ఉన్నప్పటికీ కూడా ఏకాత్మత నుంచి వచ్చినటువంటిదే. ఆ యూనిటీలోంచి వచ్చినటువంటి డైవర్సిటీనే. డైవర్సిటీ కలిసి యూనిటీ కాల భారతదేశంలో. ప్రపంచంలో అనేక దేశాలలో డైవర్సిటీ కలిసి ఏకత్వమైంది. మన దేశంలో అట్లా కాదు. ఏకం సద్ బ్రహ్మ, బ్రహ్మ ఒక్కడే, ఏకోహం బహుశ్యామ, బ్రహ్మ ఒక్కడే, అందులోంచి అనేకమైనటువంటి రూపాలు, అవతారాలు వచ్చాయి. అలాగే రాజ్యములు ఏవైనప్పటికీ కూడా దేశము, భరతవర్షము, భరతఖండము ఒక్కటే అనేటువంటి ఒకానొక తత్వం అనాదిగా వస్తున్నటువంటిది. దానిని మళ్ళా దేశవాసులకు జ్ఞాపకం చేయటం, ప్రపంచానికి తెలియచెప్పేటువంటి ఒకానొక ఉద్దేశంతో ఆయన సర్వభూపాల వాహనంగా వస్తున్నారు. ఏకాత్మతా భావాన్ని తెలియచెప్పేటువంటి ఒక సందేశము ఈ వాహనంలో ఉన్నట్టుగా సమాజం స్వీకరించాలి. మన యొక్క పురాణాల యొక్క ఉద్దేశం కూడా అదే. వైవిధ్యం చూడద్దు, వైవిధ్యం వెనుక ఉన్నటువంటి ఏకాత్మతను దర్శించండి, ఏకాత్మ భావనను కలిగి ఉండండి అనేటువంటి ఒకానొక తత్వం. ఇక్కడ మోహిని అవతారం ఉంటుంది. మోహిని అవతారంలో స్త్రీల పట్ల గౌరవ భావన అనేటువంటిది కలిగి ఉండాలి, స్త్రీలను పూజించాలి. స్త్రీ అనేటువంటిది ఒక దేవత. ఇది భారతీయ సంస్కృతి. ఈ సంస్కృతిని మరిచిపోతున్నటువంటి కారణంగా ఈ రోజున సమాజంలో అనేకమైనటువంటి వికృతులు చోటు చేసుకుంటున్నాయి. విషాదకరమైన వార్తలను వినాల్సి వస్తుంది, ఘోరమైనటువంటి వార్తలను చదవవలసి వస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ఈ దురాలోచనలను తొలగించడం కోసం, సదాలోచనలను ప్రవేశపెట్టడం కోసం స్త్రీని గౌరవించేటువంటి ఒకానొక సంస్కృతి భారతదేశంది. ప్రజలలో ఈ భావాలు నెలకొనాలి, ఈ భావాలు పెంపొందాలి అనేటువంటి ఒకానొక భావన మనకి కనిపిస్తుంది. అదే రోజు గరుడ వాహనము అనేటువంటిది. ఈ 9 రోజులలో ఉండేటువంటి ఊరేగింపులన్నీ ఒక ఎత్తైతే, ఈ 5వ రోజున జరిగేటువంటి గరుడ వాహనం ఉన్నదే, ఆ గరుడ వాహనం మీద జరిగేటువంటి ఊరేగింపు చాలా విశేషంగా ఉంటుంది. ఆ రోజున అనేక మంది భక్తులు తిరుమలకు వచ్చి మాడవీధులలో ఆ భగవంతుని దర్శనం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామిని, మలయప్ప స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అది చాలా విశిష్టమైనటువంటిది. గరుడ పురాణం కావచ్చు, గరుడ తత్వం కావచ్చు. దేవలోకానికి వెళ్ళి అమృత భాండాన్ని తీసుకొచ్చి తల్లి దాస్యాన్ని తొలగించినటువంటి పుత్రుని యొక్క ధర్మాన్ని నిర్వర్తించినటువంటి వాడు గరుడు. సాక్షాత్తు విశ్వమంతా కూడా నిండి ఉన్నటువంటి విష్ణువును తన భుజముల మీద కూర్చోబెట్టుకుని సంచరిస్తున్నటువంటి వాడు గరుడు. అటువంటి గరుడు యొక్క దర్శనము చాలా విశిష్టమైనటువంటిదిగా చెప్తారు. సకల దేవీ దేవతలు, స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవీ దేవతలు కూడా భూలోకంలోకి వచ్చి తిరుమలలో జరుగుతున్నటువంటి గరుడ వాహన ఊరేగింపుని దర్శించుకుంటారు అనేది కూడా పురాణ ప్రసిద్ధిగా మనకు కనిపిస్తుంది. ఓకే సుబ్రహ్మణ్యం గారు, మళ్ళీ మనం వాహన సేవల దగ్గరికి వద్దాం. గోపికృష్ణ శర్మ గారు, మనం చూసుకుంటే ఇప్పుడు చాతుర్మాస్య వ్రతం అంటూ ఈ 4 నెలల పాటు విష్ణువు నిద్రపోతారు, శయనిస్తారు అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ కాలంలో బ్రహ్మోత్సవాలు చేయటంలో దీని ప్రాముఖ్యత ఏమంటారండి?
స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఎందుకు చేయాలి, ఈ 4 నెలలు కూడా స్వామివారు శయనిస్తూ ఉంటారు కదా అని అంటూ ఉంటాం. భగవంతుడు నిద్రపోడు. ఈ యొక్క చాతుర్మాస్య దీక్ష అని ఉంటుంది. చూడండి, మనకి చైత్ర మాసంలో మన యొక్క చిత్తాన్ని జాగ్రత్తగా పెట్టుకొని, వైశాఖ మాసంలో అనేక మంది భగవంతుడు మానవ రూపంలో ఆవిర్భవించారు, వారి యొక్క కథలు వినటం, జ్యేష్ఠ మాసంలో మన యొక్క పెద్దలు తల్లిదండ్రులు ఏదైతే ఆచరించారో, జ్యేష్ఠులు ఎవరైతే ఆచరించారో దాన్ని ఆచరించడం, ఆషాఢ మాసంలో గురువు గారి యొక్క పాదాలు పట్టుకోవటం, శ్రావణ మాసంలో శ్రవణం చేయటం, అదేవిధంగా భాద్రపద మాసంలో భద్రంగా ఉండటానికి గణపతి ఆరాధన చేయటం, ఇది సాంప్రదాయం. దానిలో మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతం అహం వందే పరమానంద సద్గురుం. మూగివాడు కూడా మాట్లాడేటువంటి శక్తి గురువుల యొక్క అనుగ్రహంతో వస్తుంది. కాబట్టి కృష్ణం వందే జగద్గురుం అన్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అంటారు. ఈ 4 నెలలు కూడా దక్షిణాయనం మొత్తం కూడా రాత్రిపూటకు సంబంధమైనది, ఉత్తరాయణము పగలపూటకు సంబంధమైనది. కనుక తపస్సు చెయ్యాలి అంటే, ధ్యానం చెయ్యాలి అంటే, వర్షాకాలంలో మనము అదేవిధంగా పీఠాధిపతులు అందరూ కూడా ఒక చోటనే కూర్చొని, వారి యొక్క స్థలాలలోనే కూర్చొని, ఆశ్రమాలలోనే కూర్చొని, గృహస్థులు కూడా వారి ఇంటిలోనే ఉండి ధ్యానం చేస్తూ ఉండాలి, తపస్సు చేస్తూ ఉండాలి. భగవంతుడు మన ఇంటికి వస్తారటండి. కార్తీక పురాణంలో చెబుతారు, నారాయణ అంటే 4 వేదములు అని అర్థం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. మరి గరుక్మంతుడు ఛందోబద్ధంగా ఉంటారు. అందుకని త్రిష్ఠుప్ ఛందస్సు, అనుష్ఠుప్ ఛందస్సు, జగతి ఛందస్సు రూపంలో భగవంతుడు గరుడ వాహనం మీద ఈ 4 నెలలు కూడా ప్రతి ఇంటికి వస్తారు. అలా వచ్చి నైమిషారణ్యానికి వెళ్ళారు. అప్పుడు సప్తఋషులు, నైమిషారణ్యంలో ఉన్న సూత మహర్షి, శౌనకాది మహర్షులు భగవంతుడికి నమస్కారం చేశారు. అంటే ఇక్కడ మనం స్వామివారు నిద్రపోరు, మానవులు తన యొక్క ధర్మాన్ని ఆచరిస్తున్నారా లేదా అన్న ఉద్దేశంతో భూమండలం మీద గరుక్మంతుడిని అధిరోహించి ఇక్కడ తిరుగుతూ ఉంటారు అని కార్తీక పురాణంలో ఉన్నది. గురువుగారు, అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బ్రహ్మోత్సవాలను కళ్ళారా చూసినట్లయితే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది, మనకున్న ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు అన్నీ తీరిపోతాయని చెప్తారు. ఇలా ఒక్కొక్క వాహన సేవకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుందా? మనలో ఉన్న దుఃఖాన్ని కానీ, మనం పడుతున్న కష్టాలు, బాధల్ని తొలగించుకోవటానికి భగవంతుడి యొక్క ఆయన యొక్క రూపంలో, ఆయన యొక్క ఉద్దేశంలో తన మన అనేది ఉండదు. అందుకనే చూడండి, భాగవతంలో 7వ స్కంధంలో నృసింహ రూపంలో ఆవిర్భవించారు. తర్వాత 8వ స్కంధంలో గజేంద్రుడు యొక్క అతనికి మోక్షాన్ని ఇవ్వటానికి స్వామివారు వచ్చారు. అంటే అండపిండ బ్రహ్మాండం పిపీలికాది బ్రహ్మ పర్యంతం కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతోనే నడుస్తూ ఉంటుంది. కనుక రాహు యొక్క గ్రహం దోషం ఉందనుకోండి, ఈ యొక్క నృసింహస్వామి వారి యొక్క రూపాన్ని చూచిన, నృసింహస్వామి వారి యొక్క ప్రహ్లాదోపాఖ్యానం విన్న అటువంటి గ్రహ దోషాలు తొలగుతాయి అంటారు. ఇంకా గజేంద్ర మోక్షణంలో పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెకేండ్లు పోరాడి సంశిథిలంబై తన లాభు వైద్య బలము చింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరంజాలూ అవ్యధమే ఇట్లు పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. అడ్డబొట్టు పెట్టినా, నిలువు బొట్టు పెట్టినా ఎవరికైనా పెట్టావా లేదా అన్నది కావాలి. గజేంద్రుడు కూడా 1000 సంవత్సరాలు మనం చూడండి, ఒక భగవంతుడి దగ్గర తలవంచాం. ఇంకా పదవి కోసం, ఉద్యోగం కోసం, డబ్బు కోసం అందరి దగ్గరికి వెళ్తాం, అందరి పాదాలని పట్టుకుంటాం. అలా పట్టుకోవాల్సిన పని లేదు. ఒక భగవంతుడి యొక్క పాదాల దగ్గర తల వంచితే ఆయన అన్నీ ఇస్తారన్నమాట.
కాబట్టే గజేంద్రుడు కూడా నాకు శక్తి లేదు అని స్వామికి నమస్కారం చేశారు, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. గ్రాహ్యతే ఇతి గ్రహాః. మనకి గ్రహాలు కూడా పట్టుకుంటూ ఉంటాయి. 10 నిమిషాలు బాగుంటాం, 11వ నిమిషం ఏదో మనసులో ఆలోచన వస్తుంది, ఆదుర్ద కలుగుతుంది. ఇటువంటివి పట్టుకునేవే మొసళ్ళు అన్నమాట. మొసలి గజరాజుని ఎలా అయితే పట్టుకుందో మనల్ని కూడా గ్రహాలు పట్టుకుంటాయి. ఆ సమయంలో భగవంతుడి యొక్క రూపాన్ని చూచిన, దేవాలయానికి క్షేత్రానికి వెళ్ళిన, బ్రహ్మోత్సవంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క రూపాన్ని చూచిన మాత్రముని మనకి ప్రహ్లాదుడు చూడండి, కంటితోనే ఆ రూపాన్ని జుర్రుకుంటాడు, త్రాగేస్తారు, చెవులతో కూడా త్రాగేస్తూ ఉంటారు. ఆ విధంగా గ్రహ బాధలు తొలగటానికి ఈ బ్రహ్మోత్సవాలలో ఆలాపనగా అయినా యథేచ్ఛగా అయినా నిప్పు ఉంది, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది. ఆ విధంగా భగవంతుడి యొక్క బ్రహ్మోత్సవాలలో మనం ఒకసారి దర్శించినా సరే బాధలన్నీ తొలగిపోతాయి. చితి చింతయోర్ మధ్యే చింతాయేవ గరీయసి. చింత అనేది మానవుణ్ణి దహింపు చేస్తూ ఉంటుంది దాన్ని. అప్పుడు భగవంతుడి యొక్క చెంత ఉన్నాం అనుకోండి, చింత పోతుంది అంటారు. కనుక ఈ 4 నెలలు కూడా బ్రహ్మోత్సవాలు కానివ్వండి, చాతుర్మాస్య దీక్షలు కానివ్వండి, ఇలా చేసిన మాత్రమునే మన యొక్క దోషాన్ని తొలగింప చేసుకోవటానికి ఇటువంటి అవతారాలలో భగవంతుడు మనకి దర్శనం ఇస్తూ ఉంటారండి. గురువుగారు, ఈ బ్రహ్మోత్సవాల పవిత్రమైన సమయంలో ఎవరైనా సరే దేవుడి నామాన్ని జపం చేసినట్లయితే 1000 రెట్లు ఫలితం వస్తుందంటారు. అటువంటి వారు ఎవరైనా నామ జపాన్ని చేయాలి అనుకున్నట్లయితే ఏ నామ జపాన్ని చేస్తే మంచిదంటారు? ఏదైనా మంత్రం కానీ శ్లోకం కానీ ఏదైనా ఉందా? మన ఇంట్లో ఒకసారి రామ అంటే ఒక్కసారి రామ అన్నంత పుణ్యం. నూతన గృహము, స్వగృహము, సొంత ఇంట్లో ఒకసారి రామ అనేటువంటి నామాన్ని మనం చెబితే 100 సార్లు చెప్పిన ఫలితం. అదే దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో భగవంతుడికి సేవ చేస్తూ భగవన్నామ స్మరణ చేస్తే 1000% ఫలితం వస్తుంది. రేపు కార్తీక మాసంలో వన సమారాధన అంటారు. వనంలోకి వెళ్ళి తులసి, ధాత్రి, బృందావన, లక్ష్మీనారాయణ జపము కానీ, తపస్సు కానీ, వ్రతము కానీ, అభిషేచనం కానీ చేస్తే 10,000% ఫలితం వస్తుంది అంటారు. మనకి నదులు, తీర్థాలు ఉన్నాయి. నదీ తీరం దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా స్నానం చేసి జపం చేసుకున్నట్లయితే 1,00,000% ఫలితం వస్తుంది. మనకి ద్వీపము, ద్వీపకల్పము అంటారు, ఐలాండ్ అంటాం కదండి. అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రంలో భగవన్నామ స్మరణ చేస్తే 1,000,000 సార్లు పుణ్యం వస్తుంది. మన ప్రాచీన దేవాలయాలు అన్నీ కొండ మీదే ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలలో అక్కడికి వెళ్ళినట్టుగా భావన చేస్తే, ఇప్పుడు మనకి శారదా నవరాత్రులు జరుగుతున్నాయి, భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమః అని. ఈ యొక్క కడుపే కైలాసము, ఇల్లే వైకుంఠంలాగా భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, రక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలీ చింతామృతాస్వాద సంధానుండై మరిచెన్ సురారి సుతుడు ఏ తద్విశ్వమున్ భూవర. ప్రహ్లాదుడు భగవన్నామ స్మరణ భోజనం చేస్తూ, ఆడుకుంటూ, పడుకుంటూ తన వృత్తి వ్యాపారాలను మర్చిపోకుండా నామాన్ని కూడా స్మరించాడు. ఆ విధంగా తిరుమలలో కొండ మీదకి వెళ్ళి తపస్సు చేస్తే 1,000,000 సార్లు ఫలితం వస్తుంది. కాబట్టి రామచంద్ర స్వామి వారు లలితా రూపంలో ఉంటారు, శ్రీకృష్ణ స్వామి వారు కాళికా రూపంలో ఉంటారు. కలియుగంలో ఉన్న బాధలు తొలగాలి అంటే వెంకటేశ్వర స్వామి నామాన్ని స్మరిస్తే సరిపోతుంది. ఓకే గురువు, చాలా చక్కటి విశ్లేషణ మాకు అందించినందుకు ధన్యవాదాలు గోపీకృష్ణ శర్మ గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు, ధన్యవాదాలండి. సో ఇది ఇవాల్టి శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.